जय। श्री कृष्ण परमात्मा को जय। गीता माता की जय। सद्गुरु महाराज को जय। नमः पार्वती पते हर 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 महादेव हर। శ్రీ విఘ్నేశ్వర దండము నా వాక్కును శుద్ధి చేయు నడినము లేకన్ సేవకుడ నీదు పూజలు భావంబున చేతునయ్య బలిర గణేశ. జలజ పత్రం నందు సలిలమంటని ఎట్లు అద్దమందున రూపమంటనట్లు హృదయ కుమ్మరి పురుగు కంటని ఎట్లు నాజ్యంబుజం ఎందంటనట్లు భువి చింత పండుపై బొబ్బరంటని ఎట్లు బలు చల్లలో వెన్నగలయనట్లు చిత్రభానునకు చీకటంటని ఎట్లు ఆకాశమున వాయువంటనట్లు బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమందు నకిల వ్యవహారములు చేసి అంటరదిప రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశు రామ నరసింహదాస సంరక్షిత. తెలిసిన మహానుభావులు బ్రహ్మవేత్తలు తెలిసిన మహానుభావులు అన్ని పనులు చేస్తారు, అంటి అంటకుండా ఉంటారు. ఎట్లా అంటే జలజ పత్రం నందు శైలం అంటని ఎట్లు 24 గంటలు జలజ పత్రం అంటే తామరాకు. తామరాకు ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది, కానీ ఒక్క సుక్క కూడా నీళ్ళు అంటావు, ఒక్క సుక్క కూడా నీళ్ళు అంటావు. కాబట్టి జలజ పత్రం నందు శైలం అంటని ఎట్లు అద్దమందున రూపం అంటనట్లు. అద్దం మనం 100 సార్లు చూసుకుంటాం, ఎన్నిసార్లు చూసుకున్నా మన రూపం దానికి అంటదు. జలజ పత్రం నందు శైలమంటని ఎట్లు అద్దమందున రూపమంటనట్లు హృదయ కుమ్మరి పురుగు కంటని ఎట్లు 24 గంటలు బురదలే తిరుగుతుంది కుమ్మరి పురుగు, కానీ ఒక్క గింత కూడా బురద అంటుంది దానికి. జలజ పత్రం నందు శైలమంటని ఎట్లు అద్దమందున రూపమంటనట్లు హృదయ కుమ్మరి పురుగు కంటని ఎట్లు నాట్యంబుజేమో ఎందంటనట్లు. వెన్న మనం చేతిలో పట్టుకుంటే వెన్న అయినా నెయ్యైనా జిడ్డు జిడ్డు ఉంటుంది, అదే నాట్యం మీద వేసుకుంటే అంత జిడ్డు ఉండదు. నాట్యం భుజమో ఎంతంటనట్లు భూమి చింతపండుపై బొబ్బరంటని ఎట్లు. భూమి చింతపండుపై బొబ్బరంటని ఎట్లు అంటే చింతపండు మొగ్గతోటి కాయతోటి మొగ్గతోటి పువ్వుతోటి కాయతో పిందెతోటి కాయతోటి అంతా కలిసే ఉంటుంది. కలిసిన తర్వాత పండు పండిన తర్వాత దాన్ని కొడితే డ్రై చేస్తుంది గింజలు. కాబట్టి భూమి చింతపండుపై బొబ్బరంటని ఎట్లు బలుసల్లలో వెన్నగలేనట్లు పాలు తెస్తాం, కాగబెడతాం, తోడేస్తాం, చిలుకుతాం, వెన్న తీస్తాం. మళ్ళీ ఎన్ని సర్వ ప్రయత్నాలు చేసినా కూడా ఆ వెన్న చల్లలు కరెక్ట్గా కలవదు. పలు చల్లలో వెన్నగలైనట్లు చిత్రబాణులకు చీకటి అంటనియట్లు. చిత్రబాణులు అంటే సూర్యుడు వస్తే చీకటి ఉంటుందా? ఉండదు కదా. చిత్రబాణులకు చీకటి అంటనియట్లు ఆకాశమున వాయువు అంటనట్లు. ఆకాశం పైకి పోతుంటే గాలి తక్కువ ఉంటుందట. కాబట్టి ఈ విధంగా బ్రహ్మవేత్తలు తెలిసిన వాళ్ళు అందరూ ఇట్లా అంటి అంటకుండా ఈ ప్రపంచంలో తిరుగుతారు, కానీ ఈ విధంగా ఉంటారు. అయితే మానవ జన్మం చాలా విలువైంది. నా 84 లక్షల జీవరాశులు తయారు చేసిన బ్రహ్మదేవుడు ఈ మానవ జన్మ ఉత్తమమైన జన్మం కాబట్టి ఎన్నో జన్మల పుణ్యం చెల్లిస్తే ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మను వేస్ట్ చేయకుండా సార్థకత చేయాలి. మానవ జన్మగా ఎప్పుడు పుడుతూ సస్తూ ఇట్నే ఉంటారా? కాబట్టి ఇది కడసారి జన్మ, తెలివికల్ల జన్మ. అన్నిటికీ వెన్నెముక అడ్డం ఉంటుంది, మనిషికి నిలువ ఉంటుంది. అయితే మనిషి ఆలోచన శక్తి ఇది మంచి ఇది చెడు అనే విచక్షణ జ్ఞానం మనిషికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ జన్మకు వచ్చినందుకు సార్థకత కావాలంటే అన్ని పెద్దల దగ్గర తెలుసుకొని ఆ ప్రకారంగా నడిస్తే మన జన్మ సార్థకమవుతుంది. అందుకనే గురువు లేని విద్య కూడదెవరికైనా, అజునికైనా వాని అబ్బకైనా తాళపు చేయలేక తలపెట్టుకోవచ్చురా విశ్వదాభిరామం వినరుడైనా. కాబట్టి ఆ విధంగా ఒక గురువుని సంపాదించుకొని మనం ఈ జన్మకు వచ్చినందుకు, ఈ భూమి మీద పుట్టినందుకు మన జన్మను సార్థకం చేసుకోవడం మనిషి యొక్క లక్షణం.